కన్న తల్లిదండ్రులనే పట్టించుకొని ఈ రోజుల్లో పిల్లనిచ్చిన అత్తామామలను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకునే మగవాళ్ళు ఎంతమంది ఉంటారు? మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు, కానీ మా ఆయన మాత్రం దేవుడు. మా పేరెంట్స్ విషయంలో ఆయన కన్న కొడుకు కన్నా ఎక్కువగా వ్యవహరించారు. అయితే అలాంటి భర్తకు తోడు నీడగా నిలవాల్సిన నేనే ఆయన్ని అసహించుకున్నాను, శత్రువుగా భావించాను. మరో వ్యక్తితో ప్రేమమైకంలో పడి చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోబోయాను. ఏమిటా కథ అంటారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు అపర్ణ. అమ్మా నాన్నలకు నేను, అక్క ఇద్దరమే సంతానం. మా నాన్న ఓ మిల్లులో పనిచేసేవారు. డిగ్రీలో ఉండగా నేను నా క్లాస్మేట్ రవిని ప్రేమించాను. ఇది తెలియని అమ్మా నాన్న నాకు పెళ్లి సంబంధం తీసుకువచ్చారు. అక్క పెళ్లిలో నన్ను చూసిన ఆయన కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవడమే కాక పెళ్లి ఖర్చులు తానే భరిస్తానని చెప్పడంతో నాన్న ఒప్పుకున్నారు. రవితో జరిగిన విషయం చెప్పి వెంటనే మా ఇంట్లో వాళ్ళతో మా పెళ్లి గురించి మాట్లాడమని, లేదంటే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకోమని చెప్పాను. రెండింటిని కాదన్న రవి తాను ఇంకా చదవాల్సింది చాలా ఉందని, మా ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు ఇప్పుడు ఒప్పుకునే వీల్లేదని, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోమని నాకు సర్ది చెప్పాడు. దాంతో చేసేదేం లేక ఆ పెళ్లికి తలవంచాను. పెళ్ళయ్యాక నా భర్తకు దూరంగానే ఉండేదాన్ని. 2-3 సార్లు దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తే గట్టిగా అట్టు చెప్పడంతో ఆ తర్వాత ఆయన ఆ ప్రయత్నం కూడా చేయలేదు. నా మనసులో ఉండే సంకోచాలన్నీ తొలగిపోయి నా అంతటా నేనే మారతానేమో అనుకున్నారు ఆయన. ఆ విషయం గురించి బలవంతం చేయలేదు. నెల ఆయన ఇచ్చే డబ్బుతో నా ఫ్రెండ్స్తో పాటు సినిమాలకు, షికార్లకు తిరిగేదాన్ని. కొంతకాలానికి నాన్న పనిచేసే మిల్లులో అగ్ని ప్రమాదం జరగడంతో నాన్న ఉద్యోగము పోయింది. ఖాళీగా ఉండడంతో తిండికి కూడా కష్టంగా మారింది. నేను ఈ విషయాలేవి పట్టించుకోలేదు. నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నా గొంతు కోసారన్న అక్కుసతో వారి గురించి ఆలోచించడమే మానేశాను. మా ఆయనే కొంతకాలం వాళ్లకు ఆర్థిక సాయం చేశారు. తర్వాత నాన్నతో చిన్న వ్యాపారము పెట్టించారు. ఈ సమస్య తీరింది అనుకునే లోపే అమ్మకు అనారోగ్యం. ఆయన వాళ్లకు చేయించిన బీమా ద్వారా కేవలం 7 లక్షలే వచ్చాయి. అమ్మ ఆపరేషన్కు కనీసం 10 లక్షలు కావాలి. ఈయన ఏమాత్రం వెనకాడకుండా తన అకౌంట్లో దాచుకున్న 3 లక్షలు పెట్టి అమ్మకు ఆపరేషన్ కూడా చేయించారు. వేరే వాళ్ళెవరైనా ఆ పరిస్థితిలో ఉంటే ఆయన మంచితనానికి వాళ్ళ మనసు మారేదేమో, కానీ నా మనసు మాత్రం కరగలేదు. అమ్మ ఆపరేషన్కు అంత ఖర్చు పెట్టారని తెలిసి మా అత్తయ్య సూటిపోటి మాటలు అనడం ప్రారంభించింది. దీంతో ఓ రోజు గొడవ పెట్టుకున్నా. కావాలంటే నేను పనిచేసి మీ డబ్బులు మీకు తిరిగి తెచ్చిస్తా అన్నా. దానికి ఆవిడ సరే చూస్తాను, అసలు ఇవ్వగలవో లేదో అనేసరికి ఉక్రోషం పొడుచుకు వచ్చింది. వెంటనే ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాను. నేను చేసింది కేవలం డిగ్రీ. దానికి వచ్చే ఉద్యోగాలన్నీ తక్కువ జీతం వచ్చేవే. దాంతో ఆయన నన్ను పీజీ చేసి ఆ తర్వాత ఉద్యోగం చేయమని ప్రోత్సహించారు. మా అత్తగారు దీనికి ఒప్పుకోవడంతో నేను పీజీ చేశాను. తర్వాత తన ఫ్రెండ్స్కి తెలిసిన ఓ మంచి కంపెనీలో ఉద్యోగంలో చేర్పించారు మా ఆయన. నేను ఉద్యోగంలో చేరిన తర్వాత ఇంతకాలం నన్ను కాదనుకున్న రవి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమంటూ నా వెంట తిరిగాడు. ఎంతో సంతోషించాను. ఈ నరకం నుంచి వెళ్ళిపోయే దారి దొరికిందని, స్వేచ్ఛగా బతికే రోజు వస్తుందని ఆశతో ఎదురు చూశాను. రవి నేను అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళం. కలిసినప్పుడల్లా కొంత డబ్బులు ఇచ్చేదాన్ని. కొంతకాలం తర్వాత రవి బైక్ మీద ఓ అమ్మాయితో వెళ్ళడం చూశాను. ఎవరని అడిగితే బంధువు అని సమాధానం చెప్పాడు. నేను నమ్మాను. కానీ నా స్నేహితుల ద్వారా తెలిసింది ఆ అమ్మాయి రవి బంధువు కాదని, అతను ప్రేమించే అమ్మాయి అని. నమ్మలేకపోయాను. అసలు విషయం ఏంటని రవిని నిలదీశాను. తను ఏమాత్రం సంకోచం లేకుండా ఒప్పుకున్నాడు. ఇన్ని రోజులు నా డబ్బు కోసమే నా వెంట తిరిగానని, లేకపోతే పెళ్ళైన దాంతో నాకేంటి పని అంటూ మాట్లాడాడు. నా గుండె పగిలినంత పనైంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న నాకు అతడు ఆఫర్ ఇచ్చాడు. ఎలాగో నాకు పెళ్ళైపోయింది కాబట్టి తనను కేవలం ఓ బాయ్ ఫ్రెండ్లా చూడమని, ఏ అవసరాలన్నా తీరుస్తానని చెప్పుకొచ్చాడు. చెంప పగలగొట్టి ఇంటికి వచ్చేశా. ఇలాంటి వాడి కోసమా ఇన్ని రోజులు దేవుడు లాంటి నా భర్తను అసహ్యించుకున్నాను, దూరంగా ఉంచాను. ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నాను. కానీ ఈ విషయం ఆయనకెలా చెప్పను? ఎప్పటికీ చెప్పలేను. కానీ తప్పు చేశానన్న అపరాధ భావం గుండెల్ని పిండేస్తుంది. కనీసం ఇలాగైనా పంచుకుంటే నా బాధ తగ్గుతుందని భావిస్తున్నా.
కేవలం డబ్బుకు ఆశపడే వ్యక్తి కోసం ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించండి. మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నా తప్పును క్షమించి మీ గుండెల్లోనే కాక మీ జీవితంలోనూ నాకింత చోటివ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లు మీ అపర్ణ. సైనింగ్ ఆఫ్. నేను మీ వాయిస్ ఆఫ్ బిగ్ బాస్. మీ ప్రేమ కథలను కూడా మాతో పంచుకోవాలనుకుంటే బయోలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.